నమస్తే అందరికీ. అందరూ దాదాపు చెప్పిర్రు. నిజానికి కేసు నమోదై ఇవ్వలటికి 6 రోజులు అవుతుంది. మనం పెట్టుకున్న బ్యానర్ ఒకసారి చూస్తే న్యాయం ఎట్లుంది అనేది అర్థమవుతుంది. మనం పెట్టుకున్న బ్యానర్ ఏంది? బండి భగీరథను అరెస్ట్ చెయ్యాలి అని. పోక్సో కేసులా అసలు అరెస్ట్ చెయ్యాలి అని ఇవాళ మనందరం ఈడ కూర్చున్నామంటేనే అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. పోక్సో కేసులో చేయాల్సింది ఏంది? ఫస్ట్ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని పోయి ఫస్ట్ అరెస్ట్ చెయ్యాలి. ఇది చెయ్యాలి. మనం ఇప్పుడు అందరం న్యాయం కోసం కొట్లాడి వదిలేయ్యిర్రి, అరెస్ట్ చెయ్యాలి అని కొట్లాడుతున్నాం. ఇక న్యాయం ఎప్పుడు జరగాలి? అరెస్ట్ చెయ్యాలి అని 6 రోజుల నుంచి కొట్లాడుతున్నారు. నేను చాలా కేసు ఏం జరిగింది, కేసు ఫైల్ అయిన రోజు నుంచి ఇవాళ బెయిల్ కోసం అని భగీరథ్ కోర్టుకు పోయేంత వరకు జరిగినవన్నీ మనందరికీ కండ్ల ముందు తెలుసు. వాటి చర్చలకు పోదలుచుకోలే. కానీ ఒక 2 చర్చలను అయితే నేను చెప్పదలుచుకున్నా. అది అన్న నాకు ఇప్పుడు జర్నలిస్టు సరిత అని పిలిచిండు, కానీ ఒక ఆడపిల్ల తల్లిగా చెప్పదలుచుకున్నా. నేను ఒక ఆడపిల్ల తల్లిగా ఇవాళ ఆ పిల్ల వాళ్ళమ్మకు ధైర్యంగా చెప్తే వాళ్ళమ్మ పోయి కేసు పెడితే ఇవాళ కొన్ని పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది పెయిడ్ మీడియా ఛానళ్ళు అనడానికి నాకేం పెద్ద అభ్యంతరం ఏం లేదు. నేను కూడా జర్నలిజం చేసిన, చాలా గొప్ప గొప్పళ్ళు మాకు పాఠాలు చెప్పిర్రు. నా పక్కనే కూర్చున్న పాషం యాదగిరి సార్ లాంటి వాళ్ళు కూడా మాకు పాఠాలు చెప్పిర్రు. 4th ఎస్టేట్ చెయ్యాల్సిందేంది, ఇవాళ చేస్తుంది ఏంది? 4th ఎస్టేట్ చెయ్యాల్సిందేంది, ఇవాళ చేస్తుంది ఏంది? కోడిగుడ్డల మీద, కోడిగుడ్డు మీద ఈకలు బీకుతారా? ఇవాళ పేరెంటింగ్ టిప్స్ చెప్తారు. ఎవరికి? అమ్మాయి తల్లికి చెప్తారు. మరి ఆ టిప్స్ అబ్బాయి తల్లిదండ్రులకు అవసరం లేదా? ఇప్పుడు అమ్మాయి తల్లికి పెంపకం గురించి సోకాల్డ్ మనుషులు టిప్స్ చెప్తున్నారు. అట్లనే పంపిస్తారా? తల్లి పంపిస్తుందా? తల్లి ఇట్లయితుందా? తల్లి అట్లయితుందా? ఓన్లీ ఆడపిల్లల తల్లిదండ్రులకు మాత్రమే పేరెంటింగ్ టిప్స్ ఉంటాయా? మగపిల్లల తల్లిదండ్రులకు ఉండవా? మగపిల్లల తల్లిదండ్రులు మాత్రం ఏమన్నా చెయ్యొచ్చా? ఇవాళ మనమే చెప్తాం కదా, ఆడపిల్లలకు సమాన అవకాశాలు ఇవ్వాలి, బయటికి రావాలి, మాట్లాడాలి, చెయ్యాలి అని. మళ్ళీ ఇవాళే మనమేం చెప్తాం? ఆడపిల్ల బయటికి ఎట్లా పోతుంది, ఆడపిల్ల బయటికి ఎట్లా పోతుంది అంటే, బయటకు పోతే మీరేమన్నా చేస్తారా? బయటికి రావద్దు అని చెప్పదలుచుకున్నారా? సమాజాన్ని వెనక్కి తీసుకుపోవాలనుకున్నారా? ఇప్పుడు బండి సంజయ్ ఏం మాట్లాడతారు అంటే, కన్న పేగు గురించి తల్లడిల్లుతుంది, నా భార్య డిప్రెషన్లోకి పోతుంది. మీకు మాత్రమే కన్నపేగు ఉంటుందా బండి సంజయ్ గారు? మగపిల్లాడి తండ్రే కదా మీరు, మీకు మాత్రమే కన్నపేగు ఉంటుందా? ఆ ఆడపిల్ల తల్లికి ఉండదా కన్నపేగు? ఆమెని బజార్లో తీసుకొచ్చి పెట్టారు కదా. ఇవాళ నేను ఇవాళ ఇక్కడి నుంచి 2 చెప్పదలుచుకున్నా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఎంత ధైర్యంగా వచ్చి భగీరథ్ మీద కేసు పెట్టిరో అంతే ధైర్యంగా మీరు ఇవాళ పోయి మీ ఐడెంటిటీని ఎవరైతే బయట పెట్టిరో వాళ్ళందరి మీద కేసులు పెట్టుర్రి. ఫస్ట్ మీరు చేయాల్సింది అది. మీరు బండి భగీరథ్ మీద ఎట్లయితే కేసు పెట్టిరో ఫస్ట్ పోయి మీ ఐడెంటిటీని, ఆ అమ్మాయి ఐడెంటిటీని బయట పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీడియా ఛానళ్ళు కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కావచ్చు, వాళ్ళందరి మీద ఫస్ట్ కేసు పెట్టుర్రి. నేను ఈ సలహా ఇవ్వదలుచుకున్నా. వాళ్ళకి తెలుసో తెలియదో పాపం, వాళ్ళని ఎంత అంటే ఇట్లా పండ్లను అమ్మిళ్ళకి అమ్ముకొస్తున్నారు. అంటే ఏంది? బయటకు వస్తే మాట్లాడితే న్యాయం చెయ్యమంటే మేము ఇట్లనే అణిచివేస్తాం, ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడొద్దు. ఇక ప్రభుత్వాల తీరులు ఎట్లున్నాయి తెలుసా? మామూలుగా ఇదివరకు ప్రభుత్వాలు ఏం చేస్తుండే అంటే, ఏదన్నా సమస్య వస్తే సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేది చూస్తుండే. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏం చూస్తుందంటే, సమస్య గురించి ఎవరు మాట్లాడుతుర్రు, వాళ్ళని తొక్కేస్తే వాళ్ళని అణిచేస్తే అయిపోతుంది కదా. అలకగా కదా ఇది. సమస్యను పరిష్కరించుడు పెద్ద పని కదా. మాట్లాడేటోళ్ళని అణిచేస్తే అయిపోతుంది, అలకగా ఏంటిది కదా ఇది. అగో ఇది చేస్తున్నారు. సమస్య గురించి మాట్లాడేటోళ్ళ గొంతులు నొక్కుతున్నారు. సమస్య ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. ఇక మాట్లాడేటోడే పోయిన తర్వాత సమస్య గురించి చర్చ జరగదు కదా. ఇది చేస్తున్నారు. ఇవాళ ఇప్పటికీ 6 రోజులు అయ్యి మన కండ్ల ముందు ఉంది. ఓ దిక్కు భగీరథ్ అనేటోడు మెయిల్లు పెడుతున్నాడు పోలీసులకి, మీరు పిలిచినప్పుడు కాదు, నేను రావాలనుకున్నప్పుడు వస్తా అని చెప్తున్నాడు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇక మళ్ళా మనం చట్టం అందరికీ సమానమే, చట్టం ముందు అందరూ సమానులే ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్ చూసిన తర్వాత కూడా చట్టం అందరికీ సమానమే అని ఎట్లా నమ్ముతారు? ఆ అమ్మాయి ఆర్థికంగా మంచిగా ఉన్న అమ్మాయే ఇవాళ వచ్చి కేసు పెడితే ఇన్ని మాటలు అంటే, రేపు పొద్దున ఒక మామూలు మధ్య తరగతి ఏదో ఊర్లో ఉన్న అమ్మాయి తల్లిదండ్రులకి ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఏం ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు? ఇలా అరే పలానా అమ్మాయికి గన్ని పైసలు ఉంటేనో, గంత తల్లిదండ్రులు కొట్లాడే స్తోమత ఉంటేనే అట్లా న్యాయం జరగలేదు బిడ్డ, మనకేం వచ్చింది, పెద్దోళ్ళ మీద మనమేం కొట్లాడతాం, సపరేట్గా ఇంట్లో కూర్చో
ఇంట్లో కూర్చో అని చెప్తారు తల్లిదండ్రులు పిల్లలకి. అంటే మనం ఏం నేర్పియదలుచుకున్నాం? ఆడపిల్లలు విక్టిమ్ అయితే కనుక, బాధితులైతే కనుక బయటకు వచ్చి మాట్లాడకుర్రి, మాట్లాడితే మిమ్మల్ని లంగలంటాం, దొంగలంటాం అని చెప్పదలుచుకున్నారా ఇవాళ? ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరగాలి, భగీరథిని అరెస్ట్ చేయాలి, అదే డిమాండ్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ఇందాక పృథ్వీ అన్నట్టు ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కనుక వాళ్ళకి తెలియకపోతే కనుక అది ప్రజా సంఘాలుగానో మేధావులుగానో వేరే వాళ్ళు కూడా కంప్లైంట్ ఫైల్ చేసే అవకాశం ఉంటే తప్పకుండా మీరు అది ఫైల్ చేసే అవకాశాన్ని చూడాలి అనేది చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ అందరికీ. అమ్మ లెక్క పరిచయం చేస్తే బాగుండని నిజంగా అమ్మ లెక్కనే మాట్లాడింది. థ్యాంక్ యూ సరిత. ఇప్పుడు ఈ అంశాన్ని మొదటి నుంచి కూడా కొద్దిగా సూక్ష్మంగా పరిశీలించి దాన్ని గమనించుకుంటూ ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న మా కాళోజీ